పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సబ్స్క్రైబ్ అన్నదాన్ని టచ్ చేస్తే చాలు. సరే, ఈరోజు మకర తోరణం గురించి తెలుసుకుందాం. పూర్వం మకరధ్వజుడు అనే ఒక రాక్షసుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి పరమేశ్వరుడితో పాటు ఆ పార్వతీ అమ్మవారు కూడా ప్రత్యక్షమైతే పార్వతీ అమ్మవారిని మోహించాడు. అయితే పార్వతీ అమ్మవారిని మోహించారు అనే విషయం గ్రహించిన పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడికి మొరపెట్టుకోగా పరమేశ్వరుడు ఒక అగ్నిజ్వాలని ఆ కృత్యని ఆయన కోసం విడిచిపెట్టాడు, ఆ రాక్షసుని దహనం చేయడం కోసం. అయితే ఆ కృత్య వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటే ఆ పారిపోయిన మకరధ్వజుడు చివరికి పరమేశ్వరుని శరణు వేడుతాడు. అయ్యా, నువ్వే రక్షించాలి, ఎలాగైనా సరేను ఈ సమస్య నుంచి అని. అయితే అప్పుడు పరమేశ్వరుడు ఏమంటాడంటే, సరే నిన్ను నువ్వు తినేసుకుంటే కనుక ఆ సమస్య ఉండదు అని చెప్తాడు. సరే, నన్ను ఎలా తినాలంటే ఒక మొసలిగా మారి తోక నుంచి తినుకుంటూ వచ్చేయమని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఒక మొసలి రూపం దాల్చి తోక నుంచి తినుకుంటూ వచ్చేస్తే తల మిగిలిపోతుంది. అయ్యా, మరి తల మిగిలిపోయింది ఎలాగా అంటే అప్పుడు ఆ తలని దేవాలయంలో స్వామివారి మూల విరాట్టుకు వెనకాల మకర రూపంలో నువ్వు అలా ఉంటావు. నువ్వు ఎవరైతే భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారో ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల యొక్క పాపాలను తింటూ జీవితం అంతా బతుకు అని చెప్పేసి ఆయనకి వరం ఇచ్చాడనమాట. ఇది ఒక రకంగా వరం, ఒక రకంగా శాప పరిహారం. ఈ శాపం ఏమిటి, పాపానికి పరిహారం ఏమిటి? ఆవిడ అమ్మవారిని మేము మోహించడం అనేది మహాపాపం. ఆ మహాపాపానికి ఉపశమనంగా ఈ మకరధ్వజునికి ఈ పరిస్థితి వచ్చింది. అందుకని మకర తోరణం. అందువల్ల ఏ దేవాలయంకి వెళ్ళినా సరే ఖచ్చితంగా మకర తోరణానికి కనిపించే విధంగా మనం దర్శనం చేసుకోవాలి. అంటే మకరం యొక్క దృష్టిలో మనం పడాలి. అప్పుడు మన యొక్క పాపరాశులన్నీ కూడా భంగమైపోయి మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. సర్వేభ్యః శుభం భూయాత్. స్వస్తి.